భారతదేశ భౌగోళిక విస్తీర్ణం ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. భారతదేశం మొత్తం ఏ రేఖాంశాల మధ్య ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ 68 డిగ్రీల 7 నిమిషాల నుండి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య ఉంది. భారతదేశం ఏ అక్షాంశాల మధ్య ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి 8 డిగ్రీల 4 నిమిషాల నార్త్ నుంచి 37 డిగ్రీల 6 నిమిషాల నార్త్ వైపు. భారతదేశానికి ప్రధాన రేఖాంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి 82.5 ఈస్ట్. భారతదేశంలో తూర్పు కనుమలు ఎక్కడ విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి తూర్పు తీర ప్రాంతం. భారతదేశం తూర్పు నుండి పడమరకి విస్తీర్ణం ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి 2933 కిలోమీటర్లు. భారతదేశంలో నార్త్ సౌత్ పొడవు ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 3214 కిలోమీటర్లు. భారతదేశం ఎన్ని దేశాలతో సరిహద్దు కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి 7. భారతదేశం తూర్పు తీరాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి కోరమాండల్ తీరం. హిమాలయాల వయస్సు దాదాపు ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి 50 మిలియన్ సంవత్సరాలు. వింధ్యా పర్వతాలు ఏ ప్రాంతంలో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ డి మధ్య భారతదేశం. దక్కన్ పీఠభూమి ఏ ప్రాంతం? ఆన్సర్ ఆప్షన్ సి దక్షిణ పీఠభూమి. భారతదేశంలో అతి పెద్ద నది ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ గంగా. సాత్పురా పర్వతాలు ఏ భౌగోళిక ప్రాంతంలో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి మధ్య భారతదేశం. మలబార్ తీర ప్రాంతం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి పశ్చిమ తీరం. గోదావరి నది ఏ రాష్ట్రం నుండి ప్రవహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి మహారాష్ట్ర. తూర్పు తీరంలో ప్రధాన నది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి గోదావరి. భారతదేశం మొత్తంలో ఏ తీర ప్రాంతం ఎక్కువ పొడవు కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ తూర్పు తీరం. పశ్చిమ నదుల్లో ఎక్కువగా ఎలాంటి ప్రవాహాలు ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ వేగవంతమైన. భారతదేశంలో అత్యంత పొడవైన నది ఏది? ఆన్సర్ ఆప్షన్ బి గంగా. తూర్పు కనుమలు పశ్చిమ కనుమల మధ్య ఉన్న ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ దక్కన్ పీఠభూమి. భారతదేశంలో అత్యధిక వర్షపాతం ఉండే ప్రదేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ మేఘాలయ మాసిన్రాం. భారతదేశంలో దక్షిణ అంచు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి ఇందిరా పాయింట్. పశ్చిమ కనుమల వద్ద జనసాంద్రత తక్కువగా ఉండడానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి భౌగోళిక అడ్డంకులు.